బిగ్ బాస్ సీజన్ 9 ఫైనలీ విన్నర్ కళ్యాణ్ పడాల నిలిచాడు. అయితే కళ్యాణ్ పడాలకి సంబంధించి ప్రైజ్ మనీ 35 lakhs అందజేశారు. అండ్ అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. పొద్దున్న నుంచి కూడా విన్నర్ ఎవరవుతారు అని చెప్పి టీవీలకి, యూట్యూబ్లకి, అటు సోషల్ ప్లాట్ఫామ్స్ అందరికీ కూడా అతుక్కుపోయిన సందర్భాలు ఉన్నాయి. అండ్ టీఆర్పీ పరంగా కూడా ఈ సీజన్ ఒక సృష్టించిందనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా కళ్యాణ్ పడాలో ఒక కామనర్ గా, దట్టు ఒక సైనికుడు లాగా లోపలికి వచ్చి అండ్ విన్నర్ అయిన తీరు ఏదైతే ఉందో అందరికీ కూడా గర్వకారణంగా నిలిచాడు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పొచ్చు ఆయనకి. ఎందుకంటే ఇంత సక్సెస్ ఆయన తీసుకొచ్చాడు, ఇంత సక్సెస్ ఆయన గెలిచాడు ఒక కామనర్ గా. అండ్ దట్టు కేవలం ప్రైజ్ మనీ 35 lakhs కాకుండా ఒక మారుతి సుజుకి కార్ కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది. అండ్ రన్నర్ అప్ గా తనుజ నిలవడం కూడా జరిగింది. సో చాలా మంది ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ విన్ అవుతాడా, తనుజ విన్ అవుతాడా అని చెప్పి చాలా వరకు వెయిట్ చేసినప్పటికీ ఈసారి ఎలా అయినా సరే లేడీ విన్నర్ అయ్యే అవకాశాలే ఉన్నాయని చెప్పినప్పటికీ లాస్ట్ మినిట్ లోని డిసప్పాయింట్మెంట్ నిలిచింది. ఇటు తనుజ అభిమానులకి కావచ్చు, లేకపోతే తనుజని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా డిసప్పాయింట్మెంట్. అండ్ మరొకసారి కూడా లేడీ విన్నర్ కాలేకపోయింది ఈ సీజన్ కూడా అని చెప్పైతే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అందరికీ కూడా ఒక క్వశ్చన్ మెదులుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో, అంటే 8 seasons లో విన్నర్స్ అయిన విన్నర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా సక్సెస్ అయ్యారు అన్నది కూడా ఇక్కడ ప్రధానంగా మనం ఇక్కడ ఒక అంచనా కూడా వేసుకోవాలి. ఇందులో ఎంతమందికి బిగ్ బాస్ జర్నీ అన్నది హెల్ప్ అయింది, ఎంతమందికి బిగ్ బాస్ అన్నది సపోర్ట్ గా నిలిచింది, ఎంతమంది కెరియర్ ని బేస్ చేసుకొని అంటే కెరియర్ ని డెవలప్ చేసుకున్నారు అన్న దాని గురించి అయితే మనం ఒక్కసారి చూసుకుంటే ఏ ఒక్కరు కూడా బిగ్ బాస్ మనకి ఇంత ప్లస్ అయింది అన్నదైతే లేదు. మరి ఇవాళ కామనర్ గా అంటే ముఖ్యంగా సెలబ్రిటీస్ వెళ్ళి విన్నర్ అయ్యి బయటకు వచ్చిన విధానం కావచ్చు, వాళ్ళు ఫేస్ చేసిన ట్రోల్స్ కావచ్చు, ఏ విధంగా వాళ్ళు ఇప్పటికీ కూడా దాని నుంచి బయటికి రాకుండా ఎలాంటి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయినా కూడా బిగ్ బాస్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, బిగ్ బాస్ వాళ్ళకి ఏం మిగిల్చింది, ఎటువంటి నెగిటివిటీని మూటగట్టింది, దాని నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా బయటకు రాని సిచ్యువేషన్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నాం. అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి ఏ విధంగా అది మైనస్ అయిందో చెప్తూ ఉన్నారు. మరి అలాంటి సెలబ్రిటీస్ కే అది పట్టనప్పుడు కేవలం అంటే కామనర్ గా లోపలికి వెళ్ళిన కళ్యాణ్ కి ఇది ఏ విధంగా సపోర్ట్ అవుతుంది, అంటే ఏ విధంగా ఈ బిగ్ బాస్ అన్నది ఆయనకి హెల్ప్ అవుతుంది, ఈ జర్నీ మొత్తం ఆయనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్న క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. మరొక కళ్యాణ్ పడాలా అంటే ఇప్పటికైనా కళ్యాణ్ పడాలా అయినా ఈ సీజన్ విన్ అయ్యేదానికి అండ్ తన గోల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆయన సక్సెస్ చేసుకోగలుగుతాడా, అండ్ తనకి ఈ జర్నీ అంతా కూడా హెల్ప్ అవుతుందా, తన కెరియర్ ఏదైతే బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడో యాక్టింగ్ వైపు అది తనకి హెల్ప్ అవుతుందా అన్న మరొక సందేహాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్స్ ప్రతి ఒక్కరికి కూడా కలిసి వచ్చింది నాకు ఇది అని చెప్పి ఒక లేడీస్ కావచ్చు, లేకపోతే ఒక జెంట్స్ కావచ్చు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు లోపల ఉన్నందుకు వాళ్ళు ఎంతో గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. నాకు చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటది అని చెప్పి వాళ్ళ యొక్క ఫ్యాన్ బేసెస్ కూడా చూసి చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత వాట్ ఈస్ రియాలిటీ అని చూసాక చాలా మంది ఇది కాదు కదా, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు కదా అని చెప్పి డిసప్పాయింట్ అవుతూ కూడా ఉంటారు. మరి కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి బయట ఏ విధంగా ఉండబోతుంది, ఎంతవరకు కళ్యాణ్కి ఆ ఎంకరేజ్మెంట్ కలుగుతుంది, ఎంతవరకు కళ్యాణ్ ఆ యొక్క ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అన్ని సీజన్స్ ఒక ఎత్తు, అందరూ ఒక ఎత్తు, నేను సక్సెస్ చూపిస్తాను అని చెప్పి కళ్యాణ్ చూపించగలుగుతాడా లేదా అన్న దానిపైన కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇటు అభిమానులు అందరూ కూడా. సో ఏది ఏమైనా ఒక కామనర్ గా అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయ్యి ఎంతో కొన్ని వేల మంది అగ్ని పరీక్షలోకి ఎంటర్ అవ్వాలి, వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి అని చెప్పి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అందులోని ది బెస్ట్ గా కళ్యాణ్ నిలిచి అన్ని గేమ్స్ కూడా ఆడి తన సత్తా చూపించి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడం కూడా జరిగింది. మరి అడుగు పెట్టిన తర్వాత కూడా ఆయన ఆడిన ఆట తీరు కావచ్చు, లేకపోతే ఆయన ఉన్న విధానం కావచ్చు, లేకపోతే ఆయన యొక్క యాటిట్యూడ్ కావచ్చు, పాజిటివ్ గా ఉన్న విధానం కావచ్చు, పెద్దలకి గౌరవం ఇచ్చేది అండ్ బాండింగ్స్ కూడా ఎంతో క్యూట్ గా ఎంతో స్వీట్ గా, అండ్ వచ్చిన ఎంతో మంది గెస్ట్లు తను ఆడవాళ్ళు పిచ్చివాడు, లేకపోతే ఒక వ్యక్తితోని కేవలం ఫుటేజ్ కోసము లేకపోతే కంటెంట్ కోసమే తిరుగుతున్నాడు కానీ జెన్యున్ బాండ్ కాదు అని చెప్పి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అదంతా కూడా నిలదొక్కుని పైకి వచ్చి నేనేంటో నాకు తెలుసు అన్నది ఏదైతే సంకల్పంగా పెట్టుకున్నాడో కళ్యాణ్ ని ఈ రోజు విజయవంతంగా గెలిపించాయి ఈ మాటలు, అలాగే తన బిహేవియర్, అలాగే తను ఉన్న తీరు అని మరొకసారి చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. సో ఆయన విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్ విన్నర్ అయింది ఎంత తను ఆనందపడుతున్నాడో తెలియదు కానీ తన అభిమానులు తనకి ఓటు వేసిన వాళ్ళందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ టీవీల ముందు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇన్స్టా
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్స్ అన్నిట్లో కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కళ్యాణ్‌ని ఏ విధంగా సపోర్ట్ చేశారో కూడా మనం చూస్తూ వచ్చాము. మరి ఆయన విన్నర్ అవ్వడం నిజంగా ఇది బిగ్ బాస్ కి కూడా అప్రిషియేట్ చేయగలిగేదే. ఎందుకంటే ఒక కామెడర్ ని ఇంత సపోర్ట్ చేసి విన్నర్ స్థాయి వరకు తీసుకువెళ్ళి విన్నర్ అయిన తర్వాత లాస్ట్ మినిట్ లో కూడా ఎటువంటి అంటే ఓటింగ్ పరంగా జరిగింది లేకపోతే జరగలేదు అని కాకుండా జెన్యున్ గా ఒక కామెడర్ ని గెలిపించాడు. సో మనకి కూడా నెక్స్ట్ టైం అగ్ని పరీక్ష ఉన్న నెక్స్ట్ టైం కామెడర్స్ కూడా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చు, ఎటువంటి ఓటింగ్ పరంగా కూడా ఎటువంటి మతలబ్ చేయరు అని చెప్పి మరొకసారి కాన్ఫిడెన్స్ నిలిచింది ఈ బిగ్ బాస్. సో ఏది ఏమైనా ఒక సైడ్ హ్యాపీనెస్ ఉంటే మరొక సైడ్ డిసప్పాయింట్మెంట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే ఉంది. ఈసారి కూడా లేడీ విన్నర్ ని మేము చూడలేకపోయాము అన్నదైతే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మరి అయితే ఇక్కడ ఇప్పటివరకు తనుజ గెయిన్ చేసుకున్న ఇదంతా ఏదైతే ఉందో తన క్యారెక్టర్ పరంగా కావచ్చు, లేకపోతే తను స్ట్రాంగ్ అయిన విధానం కావచ్చు, ఒక ఫ్యామిలీని తన చెల్లి పెళ్లి అని కూడా అంటే ఒక ఫ్యామిలీలోని మన సిస్టర్ యొక్క పెళ్లి అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ కూడా తెలిసేదే. మరి అలాంటి సిచ్యువేషన్ కూడా వదిలి తను ఎలాంటి సిచ్యువేషన్స్ లో బిగ్ బాస్ చూస్ చేసుకొని వచ్చిందో అలాంటి పెద్ద పెద్ద స్ట్రగల్స్ ఫేస్ చేసింది. అంత ఎమోషనల్ గా ఉన్న ఆమె కూడా చాలా స్ట్రాంగ్ అయ్యి బయటకు వచ్చింది. కాబట్టి తనకి కూడా మంచి మంచి ఆఫర్స్ రావాలి అండ్ మంచిగా సర్వైవ్ అవ్వాలి అని చెప్పి కూడా ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తనుజ ఫ్యాన్స్ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇటు సీరియల్ ఇండస్ట్రీ నుంచి పరంగా కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, తనని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా తన కెరియర్ బాగుండాలి అని చెప్పైతే మరొకసారి అప్రిషియేట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏది ఏమైనా నెక్స్ట్ బీబీ జోడీలోని వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి జంటగా నటించబోతున్నారు, అంటే డాన్స్ చేయబోతున్నారు, ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు అనైతే ఇప్పటికే మనకి వినిపిస్తుంది. రేపటి నుంచి అంటే నెక్స్ట్ వీక్ నుంచి మనకి బీబీ జోడీ కూడా స్టార్ట్ అవబోతుంది. మరి నిజంగా వీళ్ళు కనిపిస్తారా లేదా, ఒకవేళ వీళ్ళు కనుక వస్తే అక్కడ కూడా టీఆర్పీ రేట్లు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి కళ్యాణ్ ఈ సక్సెస్ ని ఏ విధంగా యూజ్ చేస్తాడు, ఏ విధంగా తన కెరియర్ కి అది హెల్ప్ అవుతుంది బిగ్ బాస్ అన్నది కూడా ఇంకా తెలియాల్సిందే. విజేతగా ఒక కామన్ మ్యాన్ నిలవడం అనేది చరిత్రలోనే బిగ్ బాస్ చరిత్రలోనే ఒక హర్షించదగ్గ విషయం. బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఎంత కొత్తగా ఉందనేది కూడా మనం చూసాం. ముందుగానే అగ్ని పరీక్ష ద్వారా కామన్ పీపుల్స్ ని ఏ విధంగా ఎంచుకున్నారు అనేది కూడా మనం చూడడం జరిగింది. అయితే అదే తరుణంలో కామన్ పీపుల్ గా చాలా మంది ఎంపికైనప్పటికీ చివరి వరకు కూడా ఒక కామన్ మ్యాన్ ఉండటం అనేది ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కూడా చాలా మంది అతనికి ఎంతగా సపోర్ట్ చేశారు అనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. బిగ్ బాస్ అనగానే కేవలం సెలబ్రిటీస్ కి మాత్రమే అంకితం అనుకునే ప్రజలకి కామన్ పీపుల్ ని కూడా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళని ఓటింగ్స్ ద్వారా ఏ విధంగా లెక్కించి ఈ రోజు విజేతగా చేశారు అనేది కూడా మనం అవన్నీ చూడడానికి బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా కామన్ అనేది అలాగే వీళ్ళు స్నేహితులు ఎంతగానో సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 వరకు మొత్తం కూడా మనం చూసాం. కేవలం సెలబ్రిటీస్ మాత్రమే అందులోకి వెళ్ళటం, గేమ్ విన్ అయి రావటం, లేకపోతే అన్ని కూడా సెలబ్రిటీకి సంబంధించి జరుగుతూ ఉండేవి. కానీ బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం డిఫరెంట్ గా ఆల్రెడీ ఎవరైతే హోస్ట్ కూడా చెప్పడం జరిగింది, ఈసారి రణరంగం అంటూ సహా ఎండింగ్ వరకు ఒక కామన్ మ్యాన్ అనే వ్యక్తి 105 రోజులు బిగ్ బాస్ లో ఏ విధంగా జర్నీ చేయగలడు అనేది కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉన్నప్పటికీ విజేతగా నిలవటం అనేది ప్రతి ఒక్కరు కూడా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారని చెప్పొచ్చు. మొదట్లో బిగ్ బాస్ సీజన్ 9 చూడటానికి ప్రజలు కొంచెం ఆసక్తిగా లేనప్పటికీ ఎప్పుడైతే 6వ వారం దాటిందో, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా 6గురు కొత్తగా దారులు రావటంతో అప్పటి నుంచి కొంచెం రసవత్తంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడియన్స్ బిగ్ బాస్ ఎండింగ్ వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎందుకంటే పోటా పోటీగా ఉందని చెప్పారు. సుమన్ మీద కూడా టాప్ 5 లో ఉంటారు అంటూ కూడా
ఓటు వేసినప్పటికీ కొన్ని అయితే ఆయన బయటం జరిగింది. తరువాత ఇమాచ్చు, కళ్యాణ్, పవన్, సంజన వీళ్ళు టాప్ 5 లో ఉన్నప్పటికీ కూడా సంజన అండ్ అలాగే పవన్ వీళ్ళు బయటికి వచ్చేసిన తర్వాత ఇమాన్యుయల్ ఖచ్చితంగా టాప్ 2 లో ఉంటాడు అంటూ కూడా అభిమానులు అనుకున్నప్పటికీ, ఎందుకంటే ఇమాన్యుయల్ ఏ విధంగా గేమ్ కావచ్చు, టాస్క్లు కావచ్చు, లేకపోతే మాట్లాడే విధానం, బిహేవియర్ కావచ్చు, అంటే ప్రతి ఒక్కరితో కూడా ఎంత సన్నిహితంగా ఉన్నాడనేది జరిగింది. దానికి సంబంధించి టాప్ 2 లో ఉంటాడని మిగిలింది. కానీ ఈసారి విమెన్ గంటల ముందు వరకు కూడా బిగ్ బాస్ నుంచి కొన్ని అనౌన్స్మెంట్ వచ్చాయి. దాంట్లో తనుజానే విన్ అయింది అంటూ కూడా కొన్ని వార్తలు రావటం జరిగింది. కానీ అవన్నీ కూడా కేవలం తప్పుడు ప్రచారం అంటూ కూడా తెలిసిన తరువాత బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా మాత్రం కామన్ మ్యాన్ పవన్ రావటం హర్షించ విషయం అనేది మనం చూస్తున్నాం. తరువాత నటి తనుజ రన్నర్ లో ఉండటం అనేది కూడా కొంచెం హర్షించదగ్గ విషయం. స్టార్టింగ్ వరకు కావచ్చు విధానం అనేది కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు వరకు చూడని సీజన్స్ లో ఇప్పుడు మాత్రం రసవక్తంగా, అంటే కొత్త తరాన్ని మనం ఇప్పుడు చూడడం జరిగింది. వచ్చే తరానికి కూడా, అంటే బిగ్ బాస్ 10 లో కూడా ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి, గేమ్ లో కావచ్చు, టాస్క్ విషయంలో కావచ్చు, లేకపోతే బిహేవియర్ లో కావచ్చు, ఇవన్నీ కూడా సూచనల్ని కూడా బిగ్ బాస్ నిన్న, అంటే సాటర్డే రోజు జరిగిన ఎపిసోడ్ లో శ్రీముఖి అలాగే ప్రదీప్ వచ్చిన తర్వాత ఒక వైట్ పేపర్ లో వాళ్ళకి కొన్ని సలహా అన్నప్పుడు వాళ్ళు కూడా ఒక బిగ్ బాస్ 10 అనేది కూడా ఇంకా కొత్త తరంగా ఉండబోతుంది అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మాత్రం లాస్ట్ టైం ఏ విధంగా అయితే కొంత విన్నర్ అయిన తర్వాత, అంటే పల్లె ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత ఎలాంటి కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయో అలాంటివేవి కూడా చోటు చేసుకోకుండా ఈసారి బిగ్ బాస్, అంటే మా అసోసియేషన్ కావచ్చు, లేకపోతే బిగ్ బాస్ అధికారులు కావచ్చు, ముందుగానే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ సేఫ్ గా బయటికి రావడం జరిగింది. అభిమానులు మనం చూస్తున్నాం ఎంతగా ఆనందపడుతున్నారు, కోలాటాలు ఆడుతున్నారు, అంటే సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పొచ్చు. ఒక కామన్ మ్యాన్ ఇంతటి స్థాయికి వచ్చాడంటే మనం చూడొచ్చు. నాగసాపిగా కళలో నీళ్లు తెచ్చుకుంటూ, అంటే ఆనంద బాష్పాలు ఏ విధంగా కొట్టేసిన కామనర్ కళ్యాణ్ పడాల ప్రైజ్ మనీ 50 లక్షలు కాదు, ఏమేమి దొక్కుతాయో చూద్దాం మనం. ఇప్పుడు కామనర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తన ఖతర్నాక్ ఆటతో కూడా దుమ్ము రేపాడు సోల్జర్ కళ్యాణ్ పడాల. ఏకంగా సీజన్ 9 విన్నర్ గా గెలిచి బిగ్ బాస్ చరిత్రను తిరగరాశాడు. మరి ఇంతకి విన్నర్ కి దక్కే ప్రైజ్ మనీ ఎంత, అలాగే ఇంకా ఏమేమి అందుకున్నాడు కళ్యాణ్ అని మనం ఈ వివరాలకు వెళ్తే ఎలా ఉంటుందంటే, కామనర్ గా వచ్చి కప్పు కొట్టేసిన కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అయితే అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ 9కి సెలెక్ట్ అయిన 6 కామనర్స్ లో కళ్యాణ్ పడాల ఒకడు. జవాన్ గా తన జాబును వదులుకొని సినిమాల మీద ఇష్టంతో బిగ్ బాస్ హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే కానీ మొదటి 2 వారాల్లోనే ఆట కంపించకపోవడంతో అతను ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అన్యూహంగా 3వ వారంలో నుంచి తన ఆటలో మార్పులు చేర్పులు చేసుకొని స్టార్స్ తో పాటు కెప్టెన్సీని కూడా కొట్టేశాడు రమ్య. అయితే రమ్య, మాధురి వంటి కంటెస్టెంట్స్ కళ్యాణ్ ఆడవాళ్ళ పిచ్చోడని ముద్ర వేసినా గానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తానేంటో ప్రూవ్ చేసుకోవడం జరిగింది ప్రతి వారం. ఎందుకంటే తన వల్ల తనుజ ఇబ్బంది పడుతుందని విమర్శించిన నోళ్లను కూడా మోయించేశాడు. అదే తనుజతో తాను ఎలాంటి వాడో కూడా మెప్పించాడు, చెప్పించాడు. కామన్ కంపోజ్డ్ గా ఉంటూ టాప్ 5కి వచ్చాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతూ అమ్మా నాన్న ప్రేమను పొందలేకపోయాను అనే ఎమోషన్స్ తో తెలుగు ప్రేక్షకులకు ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఒకరు ఉండాలని కోరుకునే రేంజ్ కి అయితే ఎదగకపోయాడని చెప్పవచ్చు. అయితే అటు తనుజ సపోర్ట్, ఇటు అమ్మ ఇష్యూతో అయితే
కలిసి టాప్ 2 కి చేరుకున్నాడు. చివరికి రెండవ కెప్టెన్ గా కూడా సత్తా చాటి తల్లి కోరికనైతే నెరవేర్చడం జరిగింది. చివరికి కప్పు కొట్టే రేంజ్ కూడా ఎదిగాడని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటిసారిగా ఈసారి లేడీ విన్నర్ గా తనూజ గెలుస్తుందని ఉదయం నుంచి గత 2 రోజుల నుంచి కూడా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ పిఆర్ స్టంట్స్ మంచి బిహేవియర్ తో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు కళ్యాణ్. అలాగే టాప్ 2 లో నిలిచి కూడా తనకు ఇష్టమైన తనుజతోనే ట్రోఫీ కోసం అయితే పోటీ పడ్డాడు. ఇక విన్నర్ అయిన కళ్యాణ్ కు ముందు చెప్పినట్టుగా 50 లక్షలు అయితే కాదు, అయితే 35 లక్షలే వస్తాయి. ఎందుకంటే డిమాండ్ ప్రైజ్ మనీ నుంచి కూడా 15 లక్షల డీల్ తో కూడా బయటికి వెళ్ళిపోయాడు. అందులోని 30% గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కట్ చేయడం జరుగుతుంది. అయితే కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 కప్పుతో పాటు కూడా 35 లక్షల ప్రైజ్ మనీ విత్ ట్యాక్స్ కటింగ్స్, రెమ్యూనరేషన్స్, అలాగే మారుతి సుజుకి విక్టోరియస్ అనే కారు కూడా గిఫ్ట్ గా అందుకోవడం జరిగింది కళ్యాణ్. అయితే అన్యోహంగా, ఎందుకంటే ఒక అదృష్టవంతుడుగా అని చెప్పుకోవచ్చు, బిగ్ బాస్ 9 తెలుగులో అయితే కప్పు కొట్టడం జరిగింది. ఒక సామాన్యుడు, ఒక సైనికుడు అని కూడా, ఎందుకంటే ప్రజలు హర్షాతిథ్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎంతో హ్యాపీతో, ఎందుకంటే తనకు ఓటేసినప్పటికీ, ఎందుకంటే ఒక బిగ్ బాస్ హౌస్ లో ఎందుకంటే చాలా మంది పార్టిసిపేట్స్ ఉంటారు, కష్టంగా ఉంటుంది, అక్కడ ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చాలా 4 నెలలు ఫ్యామిలీని అంతా వదిలేసి ఒక ప్రపంచంలో బతకడం అనేది అసాధ్యం అని చెప్పవచ్చు. కానీ కళ్యాణ్ పడాల ఆ బతికి ఆ 106 తెలియని వాళ్ళ మధ్యలో ఉండి సీజన్ కి అయితే కొట్టడం జరిగింది. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ వరకు అయితే సీజన్ 9 కి అయితే సెలెక్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అయితే తన ఆట ప్రదర్శనతో ప్రజల మన్ననలు పొంది, అక్కడ ప్రజల నుంచి అయితే ఓటింగ్ అయితే వేయించుకొని కప్పు అయితే కొట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజలు అయితే తనకు మద్దతు తెలపడం జరిగింది. భారీ కోట్ల అభిమానులను కూడా సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఇది కెప్టెన్స్ తో పాటు కూడా చాలా సార్లు మార్పులు చేర్పులు చేసుకుని కూడా స్టార్ తో పాటు కెప్టెన్స్ కూడా కొట్టడం జరిగింది. అయితే ఇంతమంది సీనియర్స్, ఇంత రమ్య, మాధురి వంటి కంటెస్టెంట్స్ కళ్యాణ్ ఆడవాళ్ళ పిచ్చోడని ముద్ర వేసినా కూడా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా తన ఆట, తన కష్ట సాధ్యాలు చేసుకుంటూ కూడా ముందుకెళ్ళడం జరిగింది. ఎంతో ఈ రోజు ఆ కప్పు కొట్టడం మామూలు విషయం కాదని చెప్పవచ్చు. ఇటు తెలుగు ప్రజల అభిమానాలను అయితే చూరగొనడం తెలుస్తుంది.